హాయ్ అందరు ఎలా ఉన్నారు? నా సీమంతం అన్ని ప్రిపరేషన్స్, షాపింగ్ వీడియోస్ అన్ని చూసేసారు కదా. సో ఇదైతే డే బిఫోర్ అన్నమాట. ఇప్పుడు ప్లేటింగ్ డెకోర్ చేయబోతున్నాము. మా అమ్మ వాళ్ళది వచ్చేసి ఇక్కడ నుండి 13 అవర్స్. వాళ్ళు వచ్చి ఫుడ్ తెచ్చే లోపు సీమంతం ఇంకా 4-5 అవర్సే ఉంటది. సో టైం సరిపోదన్నమాట. నాకు కావాల్సిన ఫుడ్, నా ఫేవరెట్ ఫుడ్ వచ్చేసి ఇంతవరకు చాలా సార్లు ట్రై చేసింది మామ్ స్నాక్ బాక్స్ దగ్గర. ఈ మామ్ స్నాక్స్ బాక్స్ దగ్గర నేను ఆల్రెడీ ఐరా సంక్రాంతి భోగిపళ్ళకు ఆర్డర్ పెట్టాను. నేను యుఎస్ లో ఉన్నప్పుడు మల్టిపుల్ టైమ్స్ వీళ్ళ దగ్గర తీసుకున్నాను అనమాట. చాలా చాలా నమ్మకం, ఫ్రెష్ గా చేసిస్తారు. అండ్ దట్టు నేను ఇప్పుడు సీమంతం కోసం ఆర్డర్ పెట్టుకున్నాను కాబట్టి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి మరి ఇక్కడ మోస్ట్ అర్జెంట్ అని రాసి ఫ్రెష్ గా 1 day లో పంపించారనమాట. సో ఇందులో ఏమేమి ఉన్నాయి అనేది ఓపెన్ చేద్దాము. అలాగే ఈ బ్లాగ్ మొత్తం ప్లేటింగ్ డెకోర్ మేము ఎలా చేయబోతున్నామో మీకు చూపిస్తా. సో ప్లేటింగ్ డెకోర్ కి కావాల్సిన ప్లేట్స్ అన్ని ఆల్రెడీ నేను షాపింగ్ బ్లాగ్ లో చూపించాను. యువర్ కే క్రాఫ్ట్ వాళ్ళ దగ్గర తీసుకున్నా. సో వాటికి కావాల్సిన ఇట్లాంటి ఫ్లవర్ బోస్ వచ్చేసి బేగం బజార్ లో తెప్పించాను అనమాట. రిటర్న్ గిఫ్ట్స్ ఎవ్రీథింగ్ అన్ని పనులు అయిపోయాయి. మెహందీ కూడా పెట్టుకున్నా, ఫేషియల్ కూడా మా చెల్లితో చేయించుకున్నాను. ఫైనల్ గా ఇప్పుడు ప్లేటింగ్ డెకోర్ వచ్చేసి మేమిద్దరం కలిసి చేయబోతున్నాం. ఇవి కొన్ని టేస్ట్ చేయడానికి కూడా పంపించింది అనమాట తను. చూద్దాము. వీళ్ళు వచ్చేసి మనకు ఎనీ కంట్రీకి, ఎనీ అకేషన్ కి చేస్తారు, ఎనీ కంట్రీకి షిప్ చేస్తారు అనమాట డైరెక్ట్. సో ఏదైనా మనకి ఈవెంట్స్ ఉన్నా లేదంటే నార్మల్ గా తినాలి అనుకుంటే మాత్రం వీళ్ళ దగ్గర ఆర్డర్ చేసుకోండి. చాలా నేను నమ్మకంతో చెప్తున్నాను. చాలా సార్లు ట్రై చేశాను కాబట్టి వీళ్ళతో నాకు నమ్మకం కాబట్టి అదే పనిగా సీమంతం కోసం నేను వీళ్ళ దగ్గర ఆర్డర్ చేయాలి అని అనుకున్నా. సో ఇవి చెకోడీలు తినడానికి తెప్పించుకున్నా. సీమంతంలో పెట్టకపోవచ్చు, ఎందుకంటే మోస్ట్లీ పెట్టాం మనము. అండ్ బ్రేక్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా పంపించారనమాట. ఇది కారపూస. అన్ని ప్లేట్లలో పెట్టేటప్పుడు అన్ని రకాలు తినేస్తానేమో ఇప్పుడు. సో మనకి ఇక్కడ ఇది బాదుషా, నెయ్యితో చేసిన బాదుషా. లడ్డు, బూందీ లడ్డు ఇది కూడా. సో క్వాంటిటీస్ అయితే నేను ఎక్కువ ఆర్డర్ చేసుకున్నాను ప్లేటింగ్ డెకోర్ తో పాటు. ఇంక ఇంట్లో వాళ్ళు మన కొల్లో సపరేట్ ఎవరైనా సిస్టర్స్ వచ్చినప్పుడు పెట్టడానికి ఇది మైసూర్ ప్యాక్ పెట్టాను. చెక్కలు బ్రేక్ అవ్వకుండా ఇలా బాక్సెస్ లో పెట్టి పంపించారు. కజ్జికాయలు, ఇవి కూడా కజ్జికాయలు. ఇవి అరిసెలు కదా. మైసూర్ పాక్ సెకండ్ బాక్స్. ఇవి గులాబీ రేకుల స్వీట్స్ కదా, గులాబ్ అచ్చులు 2 boxes. చెక్కలు సెకండ్ బాక్స్. సకినాలు, డ్రై ఫ్రూట్స్ లడ్డు. సో ప్రతి ఐటమ్ కి ఇలా మనకు ప్లాస్టిక్ బాక్స్ తో పెట్టి పంపించారు బ్రేక్ అవ్వకుండా. సకినాలు సెకండ్ బాక్స్. బెల్లం సున్నుండలు. కజ్జికాయలు థర్డ్ బాక్స్. సకినాలు థర్డ్ బాక్స్. సో ఇవన్నీ ఒక్కొక్కటి ఓపెన్ చేసి ప్లేటింగ్ అరేంజ్ చేద్దాం ఇప్పుడు. సీమంతానికి జస్ట్ 1 week టైం ఉందన్నమాట. సో ఆ తక్కువ టైంలో నాకున్న సోర్సెస్లోనే డెకోర్ చేసుకోవాలి అని అనుకున్నా. బట్ ప్లేటింగ్ కోసం అయితే ఈ జర్మన్ సిల్వర్ ఆల్రెడీ షాపింగ్ బ్లాగ్లో చూపించాను కదా, యువర్ కే క్రాఫ్ట్ అనే పేజ్ నుండి తీసుకున్నాను. సో స్టాండ్స్ అండ్ వాటికి పైన ఫ్లవర్స్ అవైతే బేగం బజార్లో తీసుకున్నాను. సో ఇక్కడ ఇవి ప్లేటింగ్ పని అయిపోతే మెయిన్ సీమంతంలో అదే కదా, సో అది అయిపోతుంది. నేను ఇంకా డిఫరెంట్గా వేరే వాళ్ళ నుండి కూడా చేయించుకుందాం అనుకున్నా కానీ ఆ తక్కువ టైంలో నేనేం ఇట్లా ఇన్స్టాగ్రామ్లో కూడా అడగలేదు. సో నన్ను వచ్చి రీచ్ అవుట్ అయినా నేను వాళ్ళకి రిప్లై కూడా ఇవ్వలేదు చాలామందికి. ఇప్పుడు చూస్తున్నా మెసేజ్ వచ్చేసి. ఎందుకో ఆ టైంలో
టెన్షన్ ఇంకా 1 వీకే ఉంది, 1 వీకే ఉందని జెప్పేసి. ఫుడ్ వచ్చేసి మామ్ స్నాక్ బాక్స్ నుండి తెప్పించుకున్నది. ముందే ప్యాక్ చేసుకోవచ్చు అమ్మ వాళ్ళు రీచ్ అయ్యేలోపే అనుకున్నా. బట్ ఇంకా అన్నీ సేమ్ డేనే అయిపోయినాయన్నమాట. ఈ ప్యాక్ చేయడం అమ్మ వాళ్ళు తెచ్చినవంతా ఒకే టైంలో అయిపోయినాయి. సో, ఇక్కడ బ్రేక్ అవ్వనివి తీసి నీట్‌గా ప్యాక్ చేస్తున్నాము. ఎన్ని ఐటెమ్స్ ఉంటే అన్ని అని చెప్పేసి. ఆల్మోస్ట్ 21 ప్లేట్స్ దాకా అయినాయి. సో, ఇవన్నీ ప్యాక్ చేసుకొని నీట్‌గా పెట్టుకుంటే 99% అయిపోయినట్టే. డెకోర్ ఇంకా బయటనే ఇచ్చాము. హాల్‌లో వాళ్ళు చేసేసుకుంటారు. అదే యూఎస్‌లో ఉండుంటే మాత్రం డెకోర్ కూడా నేనే కంపల్సరీ చేసుకునేదాన్ని కాబట్టి ఒక పెద్ద పని ఇంకా. అదొక 5, 6 డేస్ ముందు నుండే ప్లానింగ్ ఉండేది. సో, ఫుడ్డు ఇవన్నీ ఈజీగా ఇక్కడ దొరికేస్తాయి. ప్లేటింగ్ ఇంకా ఈజీ అనుకున్నా. బట్ ప్లేటింగ్ స్టాండ్స్ కోసం చాలా ట్రై చేశా అన్ని ఇన్‌స్టాగ్రామ్ పేజెస్‌లో. ఎక్కడ అంత పేజెస్‌లో అయితే అవైలబుల్ లేదు. ఇంకా నేను బెస్ట్ సజెషన్ ఏమిస్తాను అనంటే, ఆ స్టాండ్స్, ప్లేట్స్ అవన్నీ కొనుక్కునే బదులు ఇంకొకేసారి ప్లేటింగ్ వాళ్ళతో చేయించేసుకుంటే అయిపోతది. ఎందుకంటే మనకు మళ్ళీ మళ్ళీ యూజ్ కావు. అండ్ నేను ఒకవేళ ఈ ప్లేట్స్ కానీ, స్టాండ్స్ కానీ ఎవరికైనా కావాలంటే సేల్ చేద్దామని అనుకుంటున్నాను. ప్లేట్స్ నాకు మళ్ళీ యూజ్ అవుతాయి. స్టాండ్స్ అయితే అవి యూఎస్‌కి క్యారీ చేస్తే షిప్పింగ్‌కి ప్రైస్ ఎక్కువ పడతదనమాట. సో, నేను ఎంతకైతే తీసుకున్నానో ఆ బిల్ అదంతా చూపిచ్చి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అనంటే నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో రీచ్ అవుట్ అవ్వండి. వీటి కింద పెట్టే స్టాండ్స్. సో, అవి ఇలా అన్ని డ్రై ఫ్రూట్స్ కానీ, స్నాక్స్, ఆహ్, హాట్, స్వీట్ అవన్నీ ప్యాక్ చేస్తున్నా. బ్రేక్ అవ్వనివి తీసుకొని. బ్రేక్ అయితే ఎక్కువ అవ్వలేదనమాట. చాలా నీట్‌గా పంపించారు. సో, తన మీద నాకు నమ్మకం. ముందు నుండే 4, 5 టైమ్స్ వాళ్ళ దగ్గర ఫుడ్ ట్రై చేశా. పికిల్స్ అవన్నీ ట్రై చేశాననమాట. సో, ఏదైనా చాలా ఫ్రెష్‌గా చేసి పంపించారు. అండ్ నేనిప్పుడు ప్రెగ్నెంట్ కాబట్టి కొంచెం హైజీనిక్‌గా ఇంకా ఎక్స్‌ట్రా కేర్ తీసుకొని అన్నీ పంపించారు. అండ్ పైన గూడా బ్రేక్ అవ్వకుండా రాసారనమాట. ఫ్రెజైల్ అని జెప్పేసి. సో, ఇంకా ప్లేటింగ్ అంతా అయిపోయింది. జస్ట్ ఇది ఇంకా ఫ్యూ అవర్స్‌లో హాల్‌కెళ్ళి డెకోర్ ఎట్లా చేస్తున్నారో చూడాలని గూడా అనుకున్నాము. బట్ లాస్ట్ మినిట్‌లో అదైతే కుదరలేదనమాట. మా చెల్లెలు, అక్క వాళ్ళు అందరూ ఉంటే నాకైతే ఫుల్ సపోర్టింగ్ అనిపిస్తది. సో, ఇంత దూరమైనా గానీ వాళ్ళు కంపల్సరీ రావాల్సిందే. అండ్ అమ్మ వాళ్ళ సైడు సీమంతం లేదు. బట్ మా పిన్ని వాళ్ళైతే చేసుకున్నారు లేకపోయినా. నాకు ఫస్ట్ టైమ్ గూడా యూఎస్‌లోనే జరిగింది. సో, అప్పుడు అత్తమ్మ వాళ్ళ ట్రెడిషనే ఫాలో అయ్యి చేశాననమాట. అప్పుడు మేమిద్దరమే అన్నీ కష్టపడి ఇష్టంతో ఫస్ట్ టైమ్ నరేష్, నేను చాలా బాగా చేసుకున్నాము. అండ్ ఇప్పుడు గూడా అందరూ ముందు చేసుకోవడం ఇదొక హ్యాపీనెస్ అనమాట. అప్పుడు ఎంత చేసుకున్నా ఫ్యామిలీ వాళ్ళు లేరు అనేది ఒక చిన్న ఫీలింగ్ ఉండే. అన్నీ యూట్యూబ్‌లో చూసినా, వీడియోస్‌లో చూసినా, వీడియో కాల్‌లో చూసినా గానీ ఇది డిఫరెంట్ అనమాట. సో, వాళ్ళ ముందు వాళ్ళతో బ్లెస్సింగ్ తీసుకోవడం అనేది లక్కీ. అంటే అలాంటి అదృష్టం గూడా రాకపోవచ్చు ఒక్కొక్కసారి. సో, ఇది మా తమ్ముడి పెళ్ళికి రాకపోయుంటే అండ్ తమ్ముడి పెళ్లి ఈ టైంలో సెట్ కాకపోయుంటే గూడా కుదిరేది గాదు. సో, అదొక్కటి నేననుకున్నా, అమ్మా! అసలిది బ్లెస్సింగ్ అనుకోవాలి అని జెప్పేసి ఫైనల్లీ వీళ్ళందరి ముందు చేసుకోవడం చాలా హ్యాపీ, ఎక్సైటింగ్ అనిపిచ్చింది. బట్ ఏదైనా నాకేంటంటే ముందు నుండే ప్రీ ప్లాన్ చేసే అంత ఉండదు. ఎందుకంటే ఏదో ఒక రొటీన్, ఇప్పుడు యూఎస్‌లో ఉంటే యూఎస్ రొటీన్, వర్క్, బేబీ, ఇంట్లోవి అండ్ అక్కడున్నప్పుడు జెండర్ రివీల్ పార్టీ అని అదని ఇదని అన్నీ చేసేసాం. సో, లాస్ట్ మినిట్ వచ్చే వరకు గూడా మాకు ఏదో ఒక పనుండే. చెట్లకు గూడా అరేంజ్ చేయడం అదంతా. మోస్ట్‌లీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అయిన వాళ్ళు చూసే ఉంటారు. ఇక్కడికొచ్చిన తర్వాతనే మళ్ళీ ఆన్ ది స్పాట్ 4, 5 డేస్ నుంచి బయట తిరగడం, అన్నీ తెచ్చుకోవడం, అన్నీ చేసుకోవడము. బ్లౌజెస్ అయితే చాలా స్ట్రెస్ అయిందనమాట. ఎట్లానని చెప్పేసి. టైంకి ప్రాపర్‌గా బ్లౌజ్ స్టిచ్ చేసే వాళ్ళు గూడా అస్సలు దొరకలేదు. ఎవరైనా మాత్రం నిజంగా మంచి ఇంట్రెస్ట్ ఉంది, డిజైనింగ్ చేస్తారు అనుకునే వాళ్ళైతే నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో పింగ్ చేయండి. చాలా డిజైనింగ్ చేయించుకోవాలని ఉండే నాకు. సో, ఇప్పుడు ఇంకొక 20 డేస్ ఉంటా నేనిక్కడ ఇండియాలో. లేదు అంటే డెలివరీ వరకు తెలీదు ఇంకా. అదే కన్‌ఫ్యూజ్ అయిపోతున్నాను. ఉండాలా ఇక్కడే అవన్నీ ఆలోచిస్తున్నా. ఫ్యూచర్ వ్లాగ్‌లో అది గూడా చెప్తా. ఫైనల్లీ ప్లేటింగ్ మొత్తం చేసిన తర్వాత పైన ఫ్లవర్ బోస్ కొన్నాననమాట. సో, ఇవి అమెజాన్‌లో అవైలబుల్ ఉన్నాయి. అండ్ బయట షాప్స్‌లో గూడా ఈజీగా దొరుకుతాయన్నమాట. సో, క్వాంటిటీని బట్టి గూడా దానికి తగ్గట్టుగా డెకోర్ చేశాము. అండ్ ఇప్పుడిప్పుడు మెసేజెస్ చూస్తున్నా ఇన్‌స్టాగ్రామ్‌లో ప్లేటింగ్ వాళ్ళైతే ఆల్మోస్ట్ ఒక 20 మెంబర్స్ రీచ్ అవుట్ అయ్యారు. మేము చేస్తాము అని చెప్పేసి. బెంగుళూరు నుంచి, చెన్నై నుండి అలా. సో, అవన్నీ నేను చూసుకునే టైం గూడా లేకుంటుండే. బట్ నా చేతులతో నేను చేసుకుంటేనే ఆ హ్యాపీనెస్ వేరు. నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఎలాగో ఈసారి డెకోర్ అయితే చేయలేదు నేను కాబట్టి ప్లేటింగ్ నేను చేద్దామని చెప్పేసి ఫిక్స్ అయిపోయాననమాట. ఏదుంటే అది దాంతో చేద్దాము అని చెప్పేసి. అండ్ అలాగే యూజ్‌ఫుల్ ఈ ప్లేట్స్ కానీ, స్టాండ్స్ కానీ మళ్ళీ యూజ్ అవ్వాలి. లేదు అంటే ఎవరికైనా ఇవ్వచ్చు. అలా థింక్ చేసి తీసుకున్నవే. సో, మొత్తం పనైతే ఫాస్ట్‌గా అయిపోగొట్టుకున్నాను. ఎలా అయితే అనుకున్నానో అలా 1 డే బిఫోర్ మరీ ఎక్కువ లేట్ నైట్ వరకు పనులు పెట్టుకోకుండా. బట్ ఏంటంటే
నైట్ వరకు రిలేటివ్స్ రావడం, వాళ్ళతో కలిసి మళ్ళీ షాపింగ్కి వెళ్ళడం, నన్ను దగ్గరుండి వెళ్ళి శారీస్ కొనిచ్చారు. సో లాస్ట్ మినిట్ వరకు అయితే తిరగడం అయితే తప్పలేదని చెప్పాలన్నమాట. నేను మా చెల్లి కలిపి చేసిన ఈ ప్లేటింగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. అండ్ ఇవన్నీ అయిన తర్వాత నైటే కింద ఇంట్లో పెట్టేసి వచ్చాము. అండ్ హాల్లో ఇది డెకోర్ జరుగుతుండగా తీసిన క్లిప్ అనుకుంటా. ఇంకా ప్రాసెస్ అయితే అంతా చేసేస్తున్నారు ఫ్లవర్స్‌తో. అండ్ రియల్ ఫ్లవర్స్‌తో చేపించలేదు. ఎందుకంటే అవుట్ ఆఫ్ బడ్జెట్ అయిపోతదని చెప్పేసి ఆర్టిఫిషియల్ వాటితోనే చేయించాము. అండ్ ఆదోనిలో మనకు తగ్గట్టుగా అండ్ ఇట్లా మొత్తం ఈ జనరేషన్‌కి తగ్గట్టుగా కావాల్సిన రిక్వైర్మెంట్ ఉండదు. ఉన్న వాటిల్లోనే మంచిది సెలెక్ట్ చేసుకొని ఇది ఓకే అనుకోని అండ్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఏదైనా ట్రెడిషనల్ ఒక ఎలిమెంట్ ఉంటే చాలు అని చెప్పేసి అట్లా చేయించుకున్నాం. అప్పటికి దానికి కూడా ఎక్కువ ప్రైజే అయ్యింది. ఎందుకంటే ఇంక ఇలాంటి ప్లేసెస్‌లో ఎక్కువే తీసుకుంటారు. అండ్ ఈ జనరేషన్‌కి తగ్గట్టుగా కూడా చెయ్యరు. బట్ స్టిల్ మాకు ఓకే. ఇంకా అనుకున్న అవుట్‌పుట్ అయితే వచ్చిందనమాట. సో, ఇంకా వెల్కమ్ బోర్డ్ అవన్నీ నరేషే డిజైన్ చేశాడు. అండ్ ఇప్పుడు మనకు ట్రెండింగ్‌లో ఉంది కదా! ఏఐ కార్టూన్‌ది. సో, అది చేసాం వెల్కమ్ బోర్డ్‌కి. ఈ స్టాండ్స్, బొమ్మలు, డాల్స్ ఇవన్నీ ప్లేట్స్, బాక్సెస్‌లో పెట్టి ఇవన్నీ అక్కడ పెట్టేస్తున్నామనమాట 1 డే బిఫోరే. అండ్ మార్నింగ్ హడావిడి అయిపోతది. మార్నింగ్ రెడీ అవ్వడం ఒకటే గానీ స్టిల్ అందరూ లేచి రెడీ అయ్యేసరికి లేట్ అయిపోతది కదా! సో, నైట్ పంపించేసి వాళ్ళు ఆల్రెడీ మనకు సైడ్స్‌కి 2 రూమ్స్ ఇస్తారు హాల్‌లో. ఒక సైడ్ ఫుడ్ అవన్నీ పెట్టేద్దామని చెప్పేసి వీళ్ళెళ్తున్నారు. మేము కూడా డెకోర్ చూడాలి అట్లా అనుకున్నాం. అప్పటికే అమ్మ వాళ్ళు కూడా వచ్చేసారు. రీచ్ అయిపోయారనమాట. చాలా కష్టం ఎవ్రీ టైమ్. ఆధునికుల్లో నా కోసం పెళ్ళప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదైనా స్పెషల్ ఈవెంట్‌కి రావాలి అనంటే ఒక రోజంతా జర్నీకి పోతదనమాట. మా తమ్ముడికి డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం, ప్రాణం. అందుకే వాడు ఎంజాయ్ చేసుకుంటూ తీసుకొస్తాడు. బట్ మా అమ్మకైతే చాలా కష్టము. మా డ్యాడీకి, మా అమ్మకు ఈ మధ్య మా అమ్మకు స్పెషల్లీ కాళ్ళ నొప్పులు, లెగ్ పెయిన్స్ వల్ల అసలు ఎక్కువ ట్రావెల్ చేయలేదనమాట. స్టిల్ తప్పదు. ఇలాంటి వాటికి అమ్మ వాళ్ళు ఉండాలి కాబట్టి. సో, వాళ్ళు తీసుకొచ్చారు. వెంటనే రెస్ట్ తీసుకోకుండా ఇమ్మీడియేట్‌గా ప్యాకింగ్ అవన్నీ స్టార్ట్ చేశారనమాట. రిటర్న్ గిఫ్ట్స్ 200 కౌంట్. అందరికీ లడ్డూలు, కజ్జికాయలు అవన్నీ చేపిచ్చి తీసుకొచ్చారనమాట. బయట వాళ్ళకి పంచడానికి. అండ్ మన రిలేటివ్స్‌లో మాకు ఫ్రెండ్స్‌కి అట్లా ఇవ్వడానికి అట్లా. సో, వాళ్ళు ఫ్రెష్‌గా తీసుకొచ్చినవి కూడా చిన్న ప్యాకెట్‌లో పెట్టేసి రిటర్న్ గిఫ్ట్స్ మళ్ళీ అన్నీ ఓపెన్ చేసి రెడీగా పెట్టేసుకున్నాం. ఇంకా ఆల్మోస్ట్ మొత్తం రెడీ. మార్నింగ్ లేచి రెడీ అయిపోయి ఇంకా స్టేజ్ దగ్గరికెళ్ళిపోవడమే. సీమంతం ఎలా జరిగింది, ఏంటి అనేది ఇంక నెక్స్ట్ వ్లాగ్‌లో వస్తది. ద బ్యూటిఫుల్ వ్లాగ్. వెయిట్ చేయండి. అనుకున్నట్టుగానే ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా, ఎలాంటి ఆటంకాలు లేకుండా జరిగిందని చెప్పొచ్చు. హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.